ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తే చాలు. ఇక ఇల్లంతా డబ్బే డబ్బు. ఇక మీ జీవితంలో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కష్టాల నుండి ఖచ్చితంగా బయటికి వచ్చి దరిద్ర బాధలను తొలగించుకొని చేతి నిండా డబ్బుతో సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండగలుగుతారు. మనం ప్రతినిత్యము ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి లక్ష్మీదేవిని పూజిస్తూ నమస్కరిస్తూ ఉంటాము. ఎప్పటికీ కూడా ధనానికి లోటు లేకుండా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటాము. ముఖ్యంగా ప్రతి నిత్యము ఉదయం నిద్ర లేవగానే తల్లి మా ఇంట్లో సిరుల వర్షం కురవాలి, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, అప్పుల సమస్యలు కూడా అసలు ఉండకూడదు అని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉంటాము. ఇలా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ పని చేస్తే చాలు. ఇక మీరు వద్దన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఐశ్వర్యం మీ ఇంటి తలుపు తడుతుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పటికీ ధనానికి లోటు రాదు. అంతేకాదు మీకు అప్పుల సమస్య ఉండదు, ఆర్థిక సమస్య ఉండదు, ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉండవు, భార్య భర్తల మధ్య గొడవ ఉండదు, పిల్లలు కూడా మీరు చెప్పినట్టుగా వింటారు, మీకు అనుకూలంగా మారిపోతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు మీకు కష్టం అనేది రానే రాదు. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అనేవి రానే రావు. చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్య డబ్బు సమస్య. ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికంగా ఉండటం వల్ల ఇంట్లో అందరూ కూడా అంటే ఒక్కరికి ఆర్థిక కష్టం వచ్చినా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. డబ్బు అనేది ఎల్లవేళలా మన చేతిలో ఉంటే సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం అనేది లభిస్తుంది. మరి ఈ డబ్బు అనేది మన చెంత స్థిరంగా నిలవాలి అన్నా, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభించాలి అన్నా చేతి నిండా డబ్బు ఉండాలి. సంపాదించే మార్గాలు కనిపించాలి. సంపాదించే మార్గాలే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ విజయం కలగాలి. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, కానీ అవి అన్నీ కూడా మనకు విజయాన్ని ఇవ్వాలి అనేది ఏది ఉండదు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఏ పని చేసినా తప్పకుండా విజయం అనేది కలుగుతుంది. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వారికి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు. అలా చాలామంది పడిన కష్టాలకి కూడా ప్రతిఫలం అనేది లేక బాధపడుతూ ఉంటారు. అయితే ఈ పరిహారం చేయటం వల్ల లేదా ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పని చేయటం వల్ల మీకు ఎప్పటికీ కూడా పేదరికం రాదు. అసలు జీవితంలో డబ్బు లేదు అనేదే ఉండదు. చాలామందికి కొన్ని రకాల సెంటిమెంట్లు అంటే కొంత నమ్మకం ఉంటుంది. మనం ఉదయం నిద్ర లేవగానే వీరి ముఖం చూడాలి, వీరిది చూడకూడదు అని భావిస్తూ ఉంటాము. అనుకోకుండా మనకు నచ్చని వారి ముఖం కనిపిస్తే అయ్యో పొద్దున్న లేసి వీరి ముఖం చూశాను, ఈరోజు నాకు ఏమవుతుందో ఏమో అని భావించే వాళ్ళు ఉంటారు. మరికొందరు ఉదయం నిద్ర లేవగానే చాలా అంటే కొంతమందిని చూడగానే వారికి అయ్యో వీరి మొహం చూశాను అని మళ్ళీ వెళ్ళి పడుకొని మళ్ళీ తిరిగి నిద్ర లేచి దేవుళ్ళ యొక్క ఫొటోస్ని కానీ విగ్రహాలని కానీ చూసే అలవాటు కూడా ఉంటుంది. ఇలా మనం ఉదయం లేచిన తర్వాత ఎవరి ముఖం చూస్తామో లేదా దేనిని చూస్తామో అలా మనకు అంటే మంచి వాళ్ళ ముఖం చూస్తే మంచిగా జరుగుతుంది, చెడు వాళ్ళ ముఖం చూస్తే చెడుగా జరుగుతుంది అని మనకు చాలా నమ్మకాలు ఉంటూ ఉంటాయి. నిజానికి అది వాస్తవం కూడా. మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడటం వల్ల మనకు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మన జీవితంపై మన జాతకం పైన పడి మనకు జాతకంలో ఉండే దరిద్రాలు దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని పండితులు కూడా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. అయితే మరి ఆ దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి
ప్రతి నిత్యము కూడా ఎప్పుడూ మనకు ఎల్లవేళలా దైవానుగ్రహం మన వెంటే ఉండి అన్ని పనుల్లో కూడా విజయం కలిగింపజేయాలి అంటే మర్చిపోకుండా ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే ఇది చూస్తే చాలు. అయితే చాలామంది తమ యొక్క బెడ్రూమ్లలో కొన్ని రకాల క్రూర మృగాల జంతువులను పెట్టుకుంటూ ఉంటారు, లేదా భయంకరమైనటువంటి దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు, ఫొటోస్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇక వారి వారి ఇష్టానికి తగినట్లుగా ఏదో ఒక ఫొటోస్ని విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కాదు, నిజానికి మన దగ్గర లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, సరస్వతీదేవి పార్వతీదేవి ఎక్కడ ఉంటుంది అంటే మనం చూసే ఫోటోలు విగ్రహాలు కాదు, అవన్నీ కూడా మన యొక్క అరచేతిలోనే ఉంటాయి. అంటే అసలైన లక్ష్మీదేవి మొత్తం కూడా మన అరచేతిలోనే ఉంటుంది, అరచేతిలో ఉండే రేఖల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఏదో అంటే ఎవరిదో మొహం చూడటం, ఏదో చూడటం, లేదా దైవాల ఫొటోస్ విగ్రహాలే చూడటం కాకుండా ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే మన రెండు అరచేతులు చూసుకొని గట్టిగా రఫ్ చేసుకొని మొహానికి 2 సార్లు లేదా 3 సార్లు రాసుకుంటే చాలు, మనకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మన అరచేతిలోనే, బ్రహ్మదేవుడు అరచేతిలోనే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవిని సృష్టించాడు. అరచేతిలో ఉండే రేఖలను చూస్తే చాలు, మనకు ఆ రోజంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే రాజయోగం పట్టడం ఖాయం. ఎందుకు అంటే అరచేతిలోనే మనకు ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి, కష్టాలు నష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభించాలి అనుకునేవారు మర్చిపోకుండా ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే మీ 2 అరచేతులను చూసుకోండి. అలా అరచేతులను చూసుకోవటం వల్ల మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి. రోజంతా కూడా మన జాతకం పైన పాజిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది. కాబట్టి ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే అరచేతుల్లో ఉండే రేఖలను చూసుకోవాలి. ఆ తరువాత భూమాతకు నమస్కరించుకోవాలి. మనం పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు భూమాత మీద ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాము. వాటన్నింటినీ కూడా భూమాత భరిస్తుంది. ఆ భూమాతను ఉదయం లేవగానే మీ 2 అరచేతులు చూసుకున్న తర్వాత భూమాతను తాకి ఆ భూమాతను మీ కళ్ళకి అద్దుకొని నమస్కరించి మీ కుడికాలను నేలపై పెట్టి నిద్రలేసి ఆ రోజు పనులను పూర్తి చేసుకోవాలి. ఇలా మనం చేస్తే తప్పకుండా మన జాతకం మారిపోతుంది. ఒక్క నెల రోజులోనే మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు. అది ఏదైనా సరే తప్పకుండా మంచి జరిగి తీరుతుంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం బ్రహ్మదేవుడు అరచేతిలోనే లక్ష్మీదేవి, గౌరీమాత, పార్వతీదేవిని, సరస్వతీమాతని మన యొక్క చేతిలోనే సృష్టించాడు బ్రహ్మదేవుడు. అందుకే మనం తప్పకుండా ప్రతి నిత్యము ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకోవాలి. ఆ తరువాతే మిగతా మీ ఇంట్లో పనులు కూడా పూర్తి చేసుకోవాలి. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం ముందుగా ఇల్లు వాకిలి అంటే ప్రతినిత్యం ఉదయం నిద్రలేచి అరచేతులను చూసుకొని నేల తల్లిని అంటే భూమాతను నమస్కరించుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిలి కడిగి ముగ్గును పెట్టాలి. నిత్యం ముగ్గులు పెట్టిన వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కానీ కొంతమందికి ప్రతినిత్యము ఇల్లు అంటే వాకిలి కడగటం, ముగ్గు పెట్టడం వీలు కాని వారు కూడా ఉంటారు. అలాంటి వారు వీక్లీ వన్స్ అయినా తప్పనిసరి అంటే వారానికి ఒక్కసారైనా సరే ఇంటి బయట శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోకి రాకుండా అంటే దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలానే ప్రతి నిత్యము కూడా ఇంటి యజమాని, ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా ఇంటి యజమాని కాఫీ టీ వంటివి పెట్టాలి.
అలా బ్రష్ చేసుకొని మీరు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన ముందుగా తీపి పదార్థాలుగా పాలను పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత ముందుగా పాలు పెట్టి ఆ తర్వాత ఏదైనా ఇలా తీపి పదార్థాన్ని పెట్టి మీ రోజుని ప్రారంభించాలి. ఈ పనిని మాత్రం ఎంతమంది పని మనుషులు ఉన్న ఇంటి యజమాని చేస్తేనే అసలైన అదృష్టం కలుగుతుంది. కనుక మీరు మర్చిపోకుండా ఇంటి యజమానులు ఈ పనును చేయాలి. అంటే ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని కాఫీ కానీ టీ కానీ వారి చేతులతో వారే స్టవ్ని వెలిగించి పెట్టాలి. ఇలా చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్ట గుర్తింపు కూడా లభిస్తాయి.